డబ్బు ఉందే చాలా తెలివైన, మీకంటే నాకంటే మనందరికంటే చాలా తెలివైన. మనుషులకి డబ్బు అంటే మోజు ఇష్టం, కానీ ఆ డబ్బుకి మనుషులంటే ఇష్టమే లేదు. ఎందుకంటే ఏ ఒక్క దగ్గర కుదురుగా ఉంది, అలా చేతులు మారిపోతూ ఉంటుంది. అడుక్కునే వాటిని ఒక క్షణంలో అంబానీ చూస్తుంది, అదే అంబానీ ఒక క్షణంలో అడుక్కునే వారిని చేసే శక్తి ఒక్క డబ్బుకే. రాజుని చేసే డబ్బే అసలైన రారాజు. డబ్బున్నోడే రాజు, వాడిదే రాజ్యం. రాజుని చేసే డబ్బే అసలైన రారాజు. రాజులా బ్రతుకుతారా, బానిసలా నలుగుతారా? హలో, అసలు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? అసలు మమ్మల్ని అంతా ఇక్కడికి దూరము. రేపటి గురించి ఆలోచించకుండా ఈ మీ రోజుకి రాజుగా బ్రతకండి అంటున్నా. మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు. ఐ హ్యావ్ ఏ బిజినెస్ ప్రపోజల్. ఏంటది? ఏమంటారు? చూడు, మమ్మల్ని కూడా నీలాగా మోసగాళ్ళ మారమంటున్నావా? చూడు, మేము నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు, నీలాగా మోసాలు నేరాలు చేయమంటావా? నిజాయితీ, వ్యాపారం, నేరం. మనిషి తనకు తాను చేసుకునే మోసం పేరే నిజాయితీ. నిజాయితీ ముసుగులో ఆత్మవంచన, స్నేహ ముసుగులో ద్రోహం, ప్రేమ ముసుగులో మోసం, వ్యాపార ముసుగులో నేరం, న్యాయం ముసుగులో అన్యాయం. ఈ దునియా మే సబ్ కుచ్ చల్తా హై. మనందరం ఒక ముసుగులో బ్రతుకుతున్నాం. నాలా నేరాలు మోసాలు చేయాలన్నారుగా. అసలు నేరస్తుడు అందరూ నిజాయితీ పగలి ఇంకెప్పుడు ఉన్నాడు. ఎందుకంటే నేరస్తుడు నేరాన్ని కూడా నిజాయితీగా చేస్తాడు, మోసాన్ని కూడా మనసు పూర్తిగా చేస్తాడు, ఏ ముసుగు లేకుండా. మంచో చెడు మా అందరిది ఒకే ముఖం, మీలా మాకు ముసుగులు, మా అందరిది ఒకే ముఖం. ముసుగు వేసుకుని దోచుకునే దొంగకి, మంచి ముసుగులో మీకు మీరే మోసం చేసుకునే మీకు ఏంటి తేడా? నేను ఏ ముసుగు లేకుండా రాజులా బ్రతకమంటున్నా, అంతే. చూడు తమ్ముడు, మనది కాలి దోసుకోవడం దొంగతనం, అది తప్పు. మేము దొంగలం కాదు. రాముడి దృష్టిలో రావణాసుడు దొంగ, రావణాసుడి దృష్టిలో ఆంజనేయుడు దొంగ. ఇక్కడ ఎవడి పర్స్పెక్టివ్ వాడితే, ఎవడి నిజం వాడితే. మనది కానిది మనది కావాలనుకున్నప్పుడే మనిషి ఎదుగుదల మొదలవుతుంది. మన చరిత్ర మన రాజులు నేర్పిందదే. ఆశపడటం తప్పు కాదు, మరీ ఇంత చేసిపడతాం. ఆశ కంటే అత్యాశకే బలం ఎక్కువ. మంచివాడికి మంచి చేయలేకున్న ఆశ కంటే చెడ్డవాడికి చెడు చేయాలన్న అత్యాశకే బలం ఎక్కువ. ఆశకు అత్యాశకు జరిగే యుద్ధంలో గెలిచేది అత్యాశే. చూడు, మేము న్యాయంగా బ్రతికేవాళ్ళం, ఈకలనే నమ్ముకున్నాం. మోసాలు దగాలు మా వాళ్ళ కాదు. అయినా న్యాయాన్ని అన్యాయం ఎప్పుడు గెలదు. న్యాయం ఎంత బలమైనదో మన న్యాయ వ్యవస్థను చూస్తేనే అర్థమవుతుంది. న్యాయమే గెలుస్తుందంటే పాచికలాటలో పాండవులు ఓడే వాళ్ళే. వాలికి సుగ్రీవులు జరిగే యుద్ధంలో వాళ్ళే గెలిచేవారు. సగం మంది వైట్ కాలర్ జెంటిల్‌మ్యాన్, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ జైల్లో ఉండేవారు. సమాజంలో కాదు. మనకి గుళ్ళు పళ్ళు కంటే జైలే ఉండేవి. సినిమా వాళ్ళు కదా, ఫ్లాప్ అయిన సినిమాని కూడా హిట్ అని చెప్పుకోవడం మీకు అలవాటు. అలాగే ఓడిపోయిన న్యాయాన్ని కూడా గెలిచిందని డబ్బులు కొట్టుకుంటారు, మిమ్మల్ని మోసం చేస్తుంటారు, మీకు మీరే మోసపోతుంటారు. ఇలా నమ్మిన వారిని మోసం చేయటం నేరం కాదంటావా? ప్రతి నేరం మోసమే, కానీ ప్రతి మోసం నేరం కాదు. సరే, నువ్వు చెప్పినట్టు మేము చేస్తే ఏదో ఒక రోజు నీ వెనకాల మేము ఉన్నామనే సంగతి అందరికీ తెలుసు. అప్పుడు నీతో పాటు మేమందరం దొరుకుతాం. ఈ లోకంలో రెండే నిజాలు, ఒకటి డబ్బు, రెండు అవసరం. నిజం అబద్ధం అనేది ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు లాంటివి. కొన్నిసార్లు వాటి మధ్య తేడా చెప్పాలన్నా ఎవరి వల్ల కాదు, చివరికి పుట్టించిన ఆ తల్లి వల్ల కూడా. నేను చెప్పినట్లే, నమ్మకున్న ప్రతి చోట ద్రోహం ఉంటుంది, స్నేహం ఉన్న ప్రతి చోట మోసం ఉంటుంది, అలాగే అవసరం ఉన్న ప్రతి చోట అవకాశం ఉంటుంది. ఒక మనిషి అవసరమే ఇతడు మనిషికి అవకాశం. ఇక్కడ మనిషితో అవసరమే, కానీ ఎలాంటి అనుబంధం లేదు. మనుషులకు కావాల్సింది సనాతన ధర్మం కాదు, అరణ్య ధర్మం. బలవంతుడే రాజు, బలహీనులే బానిసలు.
ఎవరు బలమైతే వాడు బలవంతుడైతే వాడితే రాజ్యం, వాడే రాజు. రాజుల రాజ్యం వెళ్తారా, బానిసలు వెళ్తారా? న్యాయం కలుకప్పిన వాడే ఆట ఎంతో కొనసాగు. మన దేశంలో ఎన్ని కోట్ల నోట్లు ఉన్నాయి? అన్ని కోట్ల క్రైమ్స్ అండ్ క్రిమినల్స్ ఉన్నట్లే. కోట్ల క్రైమ్స్ అండ్ క్రిమినల్స్ ఉన్నట్లే. బిహైండ్ ఎవ్రీ కరెన్సీ దేర్ ఇస్ ఏ క్రైమ్. నువ్వు చెప్పినట్టు మేము చేస్తే మాకి దొంకి తేడా ఏంటి? ఓ గొప్ప మనిషి ఒక గొప్ప మాట చెప్పాడు. చూసి సిగ్గుపడాల్సిన క్యారెక్టర్ సిగ్గుపడాల్సిన క్యారెక్టర్ ఎవ్వరు లేరు ఇక్కడ. సో ఏ మనిషిని చూసి ఏ మనిషిని చూసి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత నిజాయితీ న్యాయం అని మాట్లాడుతున్నావు. నీ తమ్ముడికి నువ్వేం చేయగలిగావు? అమెరికాకి వెళ్ళి చదువుకోవాలన్న వాడి ఆశను కూడా తీర్చలేకపోయావు. యూ మిస్టర్ హేమంత్, న్యాయం గురించి మాట్లాడావు కదా, ఆ న్యాయం వల్ల నీకేం న్యాయం జరిగింది? అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మీ నాన్న ప్రాణాలు కాపాడగలిగావా? మిస్టర్ దీక్షిత్, న్యాయాన్ని నమ్ముకున్నాను కదా, నిన్ను నమ్ముకున్న నీ పిల్లల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు. తప్పుల గురించి మాట్లాడగలి సార్. మీరు మీ కూతురు చేసింది తప్పు కాదా? కట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకుని తను చేసింది తప్పు కాదా? తండ్రిగా మీరు ఓడిపోలేదా? నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. ఇలా చేయటం వల్ల మాకేంటి లాభం? థియేటర్లో కూడా ఒకే బొమ్మలు ఆడిస్తారా? బొమ్మలు మారుతుంటాయి. సో ఫర్ చేంజ్ మీ దారి వదిలి నా దారి రండి. నా దారికి రండి. మీ బతుకు బొమ్మ మారుతుంది. బ్రహ్మ మారిపోతుంది. హిట్ కొట్టేద్దాం, డబ్బు నొక్కేద్దాం. అంటే సొంత ఇంటికే కన్నాలు ఏమంటారా? గుర్తు పెట్టుకోండి, బతుకు మారాలంటే బాట మార్చాల్సిందే. చెప్పాల్సింది చెప్పాను, నిర్ణయం మీదే. మీటింగ్ ఈజ్ ఓవర్. చివరిగా ఒక మాట, నాకు అండగా ఉండమని చెప్పట్లేదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉండమంటున్నాను. నిర్ణయం మీదే.